ఉమ్మడి మెదక్ జిల్లా నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. అధికారులు పోలీసుల దాడుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని గోడౌన్లలో భారీగా నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు బయటపడుతున్నాయి. మెదక్ జిల్లాలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గోదాంలో దాచిన 279 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. విత్తన శుద్ధి కేంద్రం ఏర్పాటుకు లైసెన్స్ తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేస్తున్నారు అధికారులు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటల దిగుబడి రావడానికి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. కానీ కొంతమంది వ్యాపారులు రైతులు కొనుగోలు చేసే విత్తనాలను నకిలీ చేసి గోడౌన్లలో దాచిపెడుతున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో 279 క్వింటాల నకిలీ ధాన్యాన్ని సీజ్ చేశారు అధికారులు. మాసాయిపేట గ్రామ సమీపంలోని పోతన్శెట్టిపల్లి రహదారి పక్కన ఓ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా గోదామును నిర్మించి దొంగచాటుగా విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. దొంగచాటుగా జరుగుతున్న ఈ వ్యవహారం గురించి స్థానికులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విత్తనాలను పరిశీలించారు. విత్తన ధాన్యం బస్తాలపై ఎలాంటి పేరు లేకుండా ధాన్యాన్ని నిల్వ చేశారు. ఈ మధ్యకాలంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సైతం నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. గత ఏడాది సైతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. ప్రతి ఏటా నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు. కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు. ఈ మందులు, పురుగు మందులు ఇవన్నీ కూడా నకిలీ వస్తా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అట్లనే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి అధికారులు. చేసి ఎక్కడైతే ఇటువంటి నకిలీ తయారు విత్తనాలు, ఎరువులు, పురుగు మందు ఎరువులు అయితే కంపెనీలు వాటి అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. ఆ కంపెనీలన్నింటినీ రద్దు చేయాలి అనేటటువంటిది ఈరోజు కోరుతా ఉన్నాం. అట్లనే నష్టపోయినటువంటి రైతులకు కంపెనీల ద్వారా ఎంతైతే పెట్టుబడి పెట్టిరో, ఎంతైతే పంటతో రాబడి ఉందో ఆ మొత్తం లెక్కగట్టి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం హయాంలో జరిగిన నకిలీ పత్తి విత్తనాల దందా ఇప్పుడు ఇంకా కొనసాగుతాను. గత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోలేదు. ఈ నకిలీ పత్తి విత్తనాల ద్వారా రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. పత్తిలో లాభం వస్తుందని చెప్పేసి రైతులు ఆశపడతా ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళేటట్లు, ప్రత్యామ్నాయ విత్తనాలు వచ్చేటట్లుగా ఈరోజు ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున మార్కెట్లో కూడా అవైలబిలిటీ పెద్ద ఎత్తున లేకపోవడంతో వ్యాపారస్తులు ఏవైతే విత్తనాలు ఇస్తారో వాటినే నమ్మి ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున మోసపోతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఉండాలంటే కలెక్టర్లు, ఎస్పీలు ఈరోజు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ప్రకటనలు కాదు, క్షేత్రస్థాయిలో వెళ్ళి ఎక్కడైతే గోడౌన్లు ఉన్నాయో, ఎక్కడైతే ఇళ్లలో దాచిపెట్టుకుంటా ఉన్నారో వాటి మీద వెంటనే బయటికి తీసి వాటిని అరికట్టి రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఆ విధమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఓవైపు నకిలీ విత్తనాలు అరికట్టడంలో ఫెయిల్ అవుతూ మరోవైపు మోసపోయిన రైతులకు పరిహారం ఇప్పించడంలోనూ విఫలమవుతున్నారు అధికారులు నకిలీ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మా సైడు పత్తి విత్తనాల గొడవ ఎక్కువ, పత్తి నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ జరిగింది. చాలా మట్టుకు మొలకలు వెళ్తలేవు. చాలా మట్టుకు మేము డీలర్లు మనం మోసం చేస్తున్నారు. కొన్ని విత్తనాలు బ్లాక్లు అమ్ముతున్నారు. కాబట్టి రైతులు కానీ మరి అధికారులు కానీ దీన్ని ఎక్కువ సైడ్ చూసి పట్టుకోగలరని మేము రైతుల తరఫున మనవి చేస్తున్నాం. పోయినసారి నకిలీ విత్తనాలు పెట్టడం వలన మాకు క్వింటాలకు ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాల వరకే దిగుబడి వచ్చింది. ఈసారి కూడా అదే టైపు జరిగితే మా రైతులం చాలా మోసపోతున్నాము. కాబట్టి అందరూ అధికారులు ప్రతి డీలర్ షాప్ను చెక్ చేసి నకిలీ విత్తనాలు పట్టుకోగలరని కోరుతున్నాం. పంట నష్టపోతే భారీగా పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. నిందితులకు జరిమానా విధించి శిక్షించేలా నిబంధనలు పెట్టాలని కోరుతున్నారు రైతులు.